రేవంత్ రెడ్డికో లేకపోతే శ్రీనివాస్ రెడ్డికో లేకపోతే దామోదర్ రాజనరసింహ వివేక్ వెంకటస్వామి వీళ్ళ కోసం కాదు చేసింది. ఇది ప్రజల కోసం, ప్రజలుగా కదిలి వచ్చేసాం. సో ఇది ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా మీ ప్రయోజనాల కోసం మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ ప్రవర్తిస్తున్నది. అదే మేము ప్రజల ముందుకు ఉన్నాం. ఓటు ఎవరికైనా వేయండి, దొంగలకు వేయొద్దు, చీటర్లకు వేయొద్దు, నరరూప రాక్షసులకు వేయొద్దు, నయవంచకులకు వేయొద్దు అని చెప్తున్నాం. అంటే అక్కడ ఎవడున్నాడో వాళ్ళకు మాత్రమే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంతే తప్ప ఇది ప్రజా శ్రేయస్ కోసం పనిచేసే వాళ్ళకి వేయండి, ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి వేయండి, ప్రజల మధ్యలో ఉండే పనిచేసే వాళ్ళకి వేయండి, ప్రజలకు ఉండే నాయకుడిని తీసుకొని రండి అని చెప్తున్నాం. సో మేము ఏ పార్టీకి ఓటు వేయమని చెప్తలేము, ఏ పార్టీకి ఓటు వేయకూడదని చెప్పట్లేదు. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలంటారు, అంతేనా? ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి, మీ ఓటును నిర్భయంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మీ ఓటును వినియోగించుకోవాలి. పైసలు తీసుకొని వచ్చిన నా కొడుకులను చెప్పు తీసుకొని కొట్టమని చెప్తున్నాం. చేత అయితే తీసుకోమని, పైసలు తీసుకోమని చెప్తలేము రాజకీయ నాయకులుగా. మీరు పైసలు తీసుకొని మా కోటేది, అసలు పైసలు ఇచ్చే నా కొడుకులను చెప్పు తీసుకొని తెగదాకా కొట్టమని చెప్తున్నాం. సిగ్గు రావాలి రాజకీయ నాయకులకు పైసలు వంచడానికి అని చెప్తున్నాం. సో ఇది మాకు ఎలాంటి మోమాటం, ఇబ్బంది ఏమాత్రం లేదు. నెక్స్ట్ ఇంకొక విషయం వచ్చేసి, రేవంత్ రెడ్డి కనుక నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒకే ఒక మాట చెప్పి రోట్లు అడుగు. నేను హైడ్రాను ఇలానే కొనసాగిస్తాను, నా హైడ్రా పనితనాన్ని చూసి మాకు ఓటేయమని చెప్పు. ఇంకేం అక్కర్లేదు. నీ తులం బంగారం అడగము, నీ 2 రూపాయల బియ్యం అడగము, మీ ఏం అడగము, నీ విద్య అడగము, నీ వైద్యం అడగము, నువ్వేం అడగము, నువ్వు ఏమి ఇవ్వవు మాకు తెలుసు. నాకు మాత్రం చాలా క్లియర్గా తెలుసు. ప్రజల్లో నేను ఒక్కని తెలిసిందంటే ఇక్కడ 4